షాద్నగర్ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కంకణబద్ధుడనై పనిచేస్తానని నూతన మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఆయన అత్యంత వైభవంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బస్వం స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు ఘనంగా స్వాగతం పలికారు. दोनों को व्यवस्था लेंगे, दोनों को ఒక్కపోతుండి సన్మానిస్తుంది చూడు, మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అదొక పెద్దల యొక్క ఆశీస్సులు, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆశీస్సులతోని ఇలా కొలువుదీరిన చైర్మన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, ఆల్ పార్టీస్ కౌన్సిలర్లు అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఒక పదవి, ఒక అవకాశం ఇచ్చిన, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి, అణిగి మణిగి ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ పదవులు మనకు అప్పచెప్పిండ్రు. ఇలా చైర్మన్ అయినా, వైస్ చైర్మన్ అయినా, కౌన్సిలర్లు అందరూ కలిసిమెలిసి ఇలా పార్టీలు పక్కకెట్టి అభివృద్ధికి అందరు సహకరించాలి. ఎమ్మెల్యేగా నేను సహకరిస్తా, మా కాంగ్రెస్ పెద్దలు సహకరిస్తారు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సహకరిస్తారు. ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. రేపు భవిష్యత్తులో కౌన్సిలర్గా ఇవాళ మీరు యువకులు చాలామంది వచ్చారు, ఆ పార్టీలైనా ఈ పార్టీలైనా, మీరందరూ కూడా కలిసిమెలిసి ఈ మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దండి. నేను మొన్న షాద్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారు, హెచ్ఎండే కమిషనర్ గారికి ఏం అవసరం ఉంటే అది ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇలా చాలా సంతోషం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు నిజంగా కూడా ఇక్కడ ఒక సమర్థవంతమైన యువకులకు కౌన్సిలర్లు ఎన్నుకోవడానికి కృషి చేసిన ప్రతాపన్ మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికైన నేను పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసి నాకు పదవి బాధ్యతలు అందజేసిన స్థానిక ఎమ్మెల్యే శంకరన్న గారికి, మాజీ ఎమ్మెల్యే ప్రతాపన్న గారికి, రామన్న గారికి, శివశంకర్ గారు, రఘునాయక్, రామర్భోయ్, తిరుపతి రెడ్డి, విశ్వమన్న, మిగతా పెద్దలందరికీ, నాతో పాటు విచ్చేసిన ఇక్కడికి వచ్చిన నా కౌన్సిలర్లు మొత్తం 28 మంది కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ మోహన్ గారికి, అందరికీ ముందుగా నా నమస్కారం. మేము ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీ, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ తరఫున చైర్మన్గా ఎన్నికైనాడు. అలాగే మోహన్ వైస్ చైర్మన్గా ఎన్నికైనాడు. ఈరోజు నేను పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా నేను మొదటి సంతకం షాద్నగర్లో విద్యుత్ దీప అలంకరణపై సంతకం చేయడం జరిగింది. షాద్నగర్లో మొత్తం 28 వార్డులలో విద్యుత్ దీపాలు ఎక్కడ కూడా లోటు లేకుండా చూడడం మొదటి బాధ్యత నాది. అలాగే మిగతా పనులు కూడా ఫస్ట్ మీటింగ్లో చర్చించి, మిగతా కూడా కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కూడా మేము ఫస్ట్ మీటింగ్లో కౌన్సిలర్ సభ్యులతో చర్చించి డిసిషన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. షాద్నగర్ మున్సిపాలిటీలో మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు షాద్నగర్ మున్సిపల్ చైర్మన్గా
బసవమన్న గారు మరి మా కౌన్సిలర్లందరం కూడా ఈరోజు స్వీకరించడం జరిగింది. ఈరోజు బసవమన్న గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాకు అందరికీ కూడా పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించి ఈరోజు మా అందరికీ వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బసవమన్న ఏదైతే చెప్పాడో అది తూర్చా తప్పకుండా మేమందరం కూడా ముందు షాద్నగర్ మున్సిపాలిటీని ముందు భాగం నుండి నడిపిస్తామని చెప్పి తెలియజేస్తాం.